మనకు ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నట్లయితే నయనతార ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ పోస్ట్ కు సంబంధించి ఆమె 3 డాక్యుమెంట్లను అయితే ఆమె పోస్ట్ లో పెట్టడం జరిగింది అనమాట. సో అయితే ఆ 3 డాక్యుమెంట్లకు సంబంధించి మొత్తం ఓన్లీ మన హీరో అయిన ధనుష్ గారి గురించి పెట్టడం జరిగింది అనమాట. సో అయితే ఈమె ఇలా ఎందుకు పెట్టిందని మనం చూసుకున్నట్లయితే ఈమె ఇంతకు ముందు నాందా రౌడీ అనే ఒక సినిమా అయితే చేయడం జరిగింది అనమాట. అయితే ఆ నాందా రౌడీ అనే సినిమా మన తెలుగులో చూసుకున్నట్లయితే నేను రౌడీనే అనే సినిమాగా మన తెలుగులోకి రావడం జరిగింది. అయితే నాందా రౌడీ అనే సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో ఉన్న 3 సెకండ్ల క్లిప్ నైతే ఆమె ప్రెజెంట్ అయితే ఒక డాక్యుమెంటరీ తీస్తుంది అనమాట. నయనతార అనే ఒక డాక్యుమెంటరీ అయితే తీస్తుంది. ఆ డాక్యుమెంటరీలో ఈ 3 సెకండ్ల క్లిప్ నైతే ఆమె వాడుకోవడం జరిగింది. యాక్చువల్ గా నాందా రౌడీ అనే సినిమాకి ప్రొడ్యూసర్ ధనుష్ గారు అనమాట. అయితే ఈ ధనుష్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ధనుష్ గారి పర్మిషన్ తీసుకోకుండా ఆమె ఈ 3 సెకండ్ల క్లిప్ అయితే ఆమె తన నయనతార అనే డాక్యుమెంటరీ తీసేటప్పుడు ఆ డాక్యుమెంటరీలో ఆమె పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ధనుష్ గారు కాపీరైట్ కింద ఆమెకు 10 కోట్ల వరకు అయితే నష్టపరిహారం చెల్లించమని ఆమెకు నోటీసులు అయితే పంపించడం జరిగింది అనమాట. అయితే దీనికి సంబంధించి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా నయనతార విషయమై అంటే నయనతారదే తప్పని చెప్పి నయనతార గురించి అయితే నెగిటివ్ గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనం నయనతార గారు డాక్యుమెంటరీ తీస్తుందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ డాక్యుమెంటరీ ఈ 3 సెకండ్ల క్లిప్ వాడుకోవడానికి నిర్మాత అయిన ధనుష్ గారు పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ధనుష్ గారిని అయితే పర్మిషన్ అడగడం జరిగింది అనమాట. అయితే ఎన్నిసార్లు ధనుష్ గారిని పర్మిషన్ అడిగినా ఆయన రెస్పాండ్ అయితే చేయలేదన్నమాట. కనీసం ఈ వీడియో క్లిప్ వాడుకోవద్దు అని గాని అలాగే వాళ్ళు అడిగిన దానికి ధనుష్ గారు అయితే ఏ విధంగానూ కూడా అంటే సోషల్ మీడియాలో గానీ లేదంటే డైరెక్ట్ గా గానీ లేదంటే ఫోన్ ద్వారా గానీ అతను ఏ విషయం అయితే వాళ్ళకు తిరిగి చెప్పలేదు. అలా వాళ్ళు ఏం చేశారంటే 2 సంవత్సరాలుగా ప్రయత్నించడం జరిగింది. చివరికి ధనుష్ గారు దాని గురించి ఏమి పట్టించుకోకపోవడంతో చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఈ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయడం జరిగింది. సో ఈ నెట్ఫ్లిక్స్ లో దీన్ని విడుదల చేసిన తర్వాత ధనుష్ గారు ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత వాళ్ళకు 3 సెకండ్స్ క్లిప్ వాడుకున్నందుకు గాను 10 కోట్ల రూపాయలు అయితే కాపీరైట్ కింద పంపించడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనకు కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి నయనతార గారి గురించి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఆమె గురించి చాలా నెగిటివ్ గా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. అదేంటంటే నయనతార గారు ఇంతకు ముందు నుంచి చూసుకున్నట్లయితే అంటే ఆమె సినీ ఫీల్డ్ లో ఎంటర్ అయిన కాడ నుండి చూసుకున్నట్లయితే ఆమెపై చాలా అలిగేషన్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు ధనుష్ గారు సినిమా తీస్తున్నారని చెప్పాం కదా. ఆ సినిమా తీస్తున్నప్పుడు అది యాక్చువల్ గా 6 కోట్లకు అనుకున్నారనమాట బడ్జెట్. అంటే నాందా రౌడీ అనే మూవీ ధనుష్ గారు నిర్మాతగా తీసిన సినిమాకి యాక్చువల్ గా వాళ్ళు అనుకున్నది 6 కోట్ల రూపాయలు అనమాట. ఈ 6 కోట్ల రూపాయల 16 కోట్లు అయిందనమాట. అది కేవలం నయనతార గారి వల్ల అయిందని ధనుష్ గారు అయితే మనసులోనైతే ఒక అయితే ఉండిపోయింది అనమాట. ఎందుకు ఈ సినిమా 16 కోట్ల బడ్జెట్ కి వెళ్ళిందని మనం చూసుకున్నట్లయితే ఆ టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నయనతార గారు పెళ్లి చేసుకున్నారో అతని ప్రేమలో ఉండడం వల్ల ఈమె షూటింగ్ ఎగ్గొట్టి అతనితో తిరగడం జరిగింది అనమాట. అంటే సరే టయానికి షూటింగ్ కి రాకపోవడంతో షూటింగ్ అయితే డిలే అవడం అలా అలా పెంచుకుంటూ సుమారుగా 10 కోట్ల వరకు అయితే ఎక్స్ట్రాగా బడ్జెట్ అయిపోయింది. సో బహుశా మన ధనుష్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు గాను కాపీరైట్ కింద 10 కోట్ల రూపాయలు కట్టమని ఆమెకు నోటీస్ అయితే పంపించి ఉండవచ్చని నా అభిప్రాయం అనమాట. అయితే నయనతార గారి విషయం చూసుకున్నట్లయితే చాలా మంది అయితే సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు అనమాట. దానికి కారణం ఏమిటంటే నయనతార గారు ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రభుదేవ గారితో లవ్ అలాగే శంభు గారితో లవ్ తర్వాత వేరే అతన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. ఇలా ఆమె పైన ఈ లవర్లకు సంబంధించిన అలిగేషన్స్ చాలా ఉన్నాయి. దాని కారణంగా సోషల్ మీడియాలో ఆమె నెగిటివ్ గా ట్రోల్ అవుతుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో 3 పేజీలకు సంబంధించిన ఒక పోస్ట్ పెట్టిందని అనుకున్నాం కదా. అయితే దానికి సంబంధించి ఆమె ధనుష్ గారి గురించి అయితే నెగిటివ్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధనుష్ గారు తన తండ్రి సపోర్ట్ తో రావడం జరిగింది. అలాగే ఇంకా సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది సపోర్ట్ తో రావడం జరిగింది. అంతేకాకుండా ధనుష్ గారు చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారి అల్లుడు కదా. సో రజనీకాంత్ గారి వల్ల అతను సినిమాలోకి రావడం జరిగింది అని చెప్పేసి ఇలాగా అతని పైన ఒక నెగిటివ్ గా పోస్టులు అయితే ఆమె పెట్టడం జరిగింది. అంటే ఈ 3 పేజీల లెటర్ లో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు నయనతార గారి విషయం చూసుకున్నట్లయితే ఇలా పెట్టడానికి కారణం ఏమిటంటే ఆమె చాలా బిజినెస్ పరంగా చాలా కమర్షియల్ గా ఉంటుందని చాలా మంది అయితే అంటున్నారు. అంతేకాకుండా ఆమె ఏదైనా సినిమా ఒప్పుకుందనుకోండి ఆ సినిమా చేసేసిన తర్వాత ఆమె చేతులు దులుపుకొని వెళ్ళిపోతుంది. అంటే దానికి సంబంధించిన ప్రమోషన్ విషయాల్లో గానీ లేదంటే ఏదైనా ఈవెంట్ చేసుకున్నారనుకోండి ఆ ఈవెంట్ విషయంలో గానీ ఆమె అసలు పార్టిసిపేట్ చేయదు. అంటే అసలు ఆ ఈవెంట్లకు సంబంధించి ఆమె అసలు అటెండ్ అవదంట అని ఒక నెగిటివ్ గా ట్రోల్స్ అయితే రావడం జరిగింది. అది ఇప్పుడు కాదు, ఆమె చాలా సినిమాలకు అలాగైతే చేయడం జరిగింది. అంటే ఆమె సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కు వెళ్లాలన్నా లేదంటే ఆ సినిమాకు సంబంధించి ఆమె ఈవెంట్లకు పాల్గొనాలి అన్నా సరే ఆమె ఎక్స్ట్రా పేమెంట్
డాక్యుమెంట్ ఇస్తేనే ఆమె ఈవెంట్లకు పాల్గొనేది. సో ఈ విధంగానైతే ఆమె బాగా కమర్షియల్ అయిపోయింది. అంతేకాకుండా ఈమె ధనుష్ గారికి ఈ 3 పేజీల లెటర్ ను కూడా ఆమె రాయడానికి కారణం ఏంటంటే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయడానికి అనమాట. అయితే ఇప్పుడు యాక్చువల్ గా చూసుకున్నట్లయితే నయనతార అనే పేరు మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేయడం జరిగింది కదా నెట్ఫ్లిక్స్ లో. అయితే దానికి సంబంధించి ఈమె ప్రమోషన్ లో భాగంగా ఈమె ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అంటే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసామనుకోండి, జనాలు అసలు ఆ నయనతార డాక్యుమెంటరీలో అసలు ఏముంది, అసలు ఈ 3 సెకండ్ల క్లిప్పులు పెట్టారా లేదని చెప్పి చాలా మంది ఆతృతగా ఆ డాక్యుమెంటరీని చూస్తారు అనే ఒక ఉద్దేశంతో నయనతార కమర్షియల్ గా ఆలోచించి ప్రజెంట్ పీక్ స్టేజ్ లో ఉన్న ధనుష్ గారి మీద అయితే ఈ విధంగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఈ 3 పేజీల లెటర్ ని రాయడం జరిగింది. 3 సెకండ్ల క్లిప్ ని వాడుకున్నందుకు నయనతార మీద ధనుష్ గారు ఇలాగా 10 కోట్ల వరకు కాపీరైట్ వేయడం అనేది కరెక్టేనని నా ఉద్దేశం. ఎందుకంటే సినిమా నిర్మాత ఇష్టం, ఆ సినిమాని ఎంతకు ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ అనేది నిర్మాత గారు పెట్టుకుంటారు కాబట్టి అతను తన క్లిప్ లను వాడుకున్నందుకు ఏ విధంగానైనా సరే అతను క్లైమ్ వేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి కథ కర్మ క్రియ నిర్మాతేనమాట. అంటే సినిమాకి సంబంధించి ఇప్పుడు 16 కోట్లు పెట్టుకున్నాడు కదా నిర్మాత. ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి ఎవరు భరించాలి? నిర్మాతే భరించాలి. ఆ సినిమాకు సంబంధించిన ప్రతి క్లిప్ కి కాపీ రైట్ కలిగి ఉన్నది నిర్మాతే. అలాగే నిర్మాతకు తెలియకుండా ఎవరు కూడా ఆ క్లిప్ లను వాడుకోవడానికి వీలు లేదు. అది నయనతార అయినా సరే ఎవరైనా సరే. పర్మిషన్ అడిగింది నయనతార గారు, కానీ ధనుష్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆ క్లిప్ లను వాడుకోకుండా ఉంటూ బాగుంటుంది. అయితే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే తను నెట్ఫ్లిక్స్ లో విడుదల చేసే డాక్యుమెంటరీకి సంబంధించి ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయాలి కాబట్టి ధనుష్ గారి మీద ఈ విధంగా నెగిటివ్ గా ట్రోల్ చేస్తే అది ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. జనాలైతే ఆతృతగా తన సినిమాను చూసే అవకాశం ఉందని ఆమె ఫ్రీగా ఈ విధంగానైతే ప్రమోషన్ కోసం ఈ విధంగా చేసిందని చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు. అలాగే ఈ వీడియోకి సంబంధించి నయనతారపై వస్తున్న కామెంట్లకు సంబంధించి చాలా మంది నెటిజన్లు అయితే నయనతారనే ఎక్కువగా నెగిటివ్ గా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె కమర్షియల్ మనిషి కాబట్టి. అంతేకాకుండా మరో విషయం ఏమిటంటే ఆమె మ్యారేజ్ అయింది కదా, ఆమె మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమె మ్యారేజ్ ని ఓటీటీ వాళ్ళకు అమ్మివేయడం జరిగింది అనమాట. ఆమె తన మ్యారేజ్ ని కూడా ఆమె బిజినెస్ గా చూడడం జరిగింది. ఓటీటీ వాళ్ళైనా నెట్ఫ్లిక్స్ ఉంది కదా, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని దగ్గర 34 కోట్లకైతే దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఓన్లీ ఆమె పెళ్లి వీడియోని అనమాట వాళ్ళు 34 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. అంటే నయనతార గారు ఎంత కమర్షియల్ గా ఉన్నారని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. తను పర్సనల్ గా ఉన్న మ్యారేజ్ కూడా ఆమె కమర్షియల్ గా వాడుకొని దాన్ని ఒక బిజినెస్ గా ఆమె ఆలోచించడం జరిగింది అనమాట. సోషల్ మీడియాలో వస్తున్న నయనతార గారి నెగిటివ్ కామెంట్ల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని అయితే మీరు కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.